హలో నమస్తే వెల్కమ్ టు ఎస్బీ టీవీ. సకల విఘ్నాలు తొలగే దేవుడు విఘ్నేశ్వరుడు. మనం ప్రార్థించే ఎటువంటి కష్టానైనా తొలగిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వర స్వామికి ప్రతి నెల సంకటహార చతుర్థి అయితే తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. సో ఈ నెలలో కూడా సంకటహార చతుర్థి అయితే గోవిందధామం కమిటీ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్మించిన వినాయకుడి ఆలయంలో అయితే మనమైతే ఉన్నాము. ఇక్కడైతే లక్ష్మీనారాయణ స్వామి గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు సంకటహార చతుర్థి గురించి మరిన్ని విశేషాలు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సకల విఘ్నాలను తొలగించేటటువంటి శ్రీ మహాగణపతి సంకల్ప సిద్ధి గణపతి ఆలయము గోవిందధామ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మా దేవాలయము 8 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠించుకోండి. ప్రతి నెల సంకటహార చతుర్థిని పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చవితి రోజున ఈరోజు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాలం విశేషంగా అందరూ భక్తులు వచ్చి వారి వారి సంకల్పాలను నెరవేర్చుకొని అభిషేకం చేసుకుంటుంటారు. అదేవిధంగా అభిషేకము అఖండ ద్రవ్యాలతో, అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పసుపు, కుంకుమ, గంధము, విభూతి అన్నీ కూడా విశేష ద్రవ్యాలు విశేషంగా భక్తులు సమర్పించుకొని భక్తుల సమక్షంలో అభిషేకం బాగా గావించుకుంటారు. అదేవిధంగా సంకటహార చతుర్థి గరికా పుష్ప అలంకరణ విశేషంగా పూజ జరుపుకుంటారు. ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడ జరుగుతున్నది. అన్నదానం కూడా చేస్తూ ఉన్నాము. దాదాపుగా ఒక 200 మందికి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తుంటున్నారు. ప్రతిరోజు కూడా భక్తులు దాదాపుగా అందరూ వచ్చి వారి వారి సంకల్పాలను నెరవేర్చుకొని ఆలయము మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది విశేషంగా వచ్చి వారి సంకల్పాలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సంకటహార చతుర్థి విశిష్టత ఏంటంటే, ప్రాచీన కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా ఈ యొక్క సంకటహార చతుర్థి వ్రతాన్ని పూజించి వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకున్నారు. ఆ యొక్క అనుగుణంగా మనము ప్రతి భక్తులు కూడా ఉపవసించి వారి యొక్క సంకల్పం, అంటే ఏదైనా ఉద్యోగము, వివాహము, అదేవిధంగా వ్యాపారము, ఆర్థికము, కోర్టు వ్యవహారము, ఇలాంటి ఏదైనా ఒక సమస్య మాత్రమే అనుకొని పసుపు గణపతిని ముందుగా ఇంట్లో పూజించుకొని ఈరోజు సంకటహార చతుర్థి ఉపవాస దీక్ష చేస్తున్నాను అని సంకల్పించుకొని ఓం గం గణపతయే నమః గణపతి మూలమంత్ర జపాన్ని పఠిస్తూ జపం చేసుకుంటూ ఉపవసించుకొని మన పనులు చూసుకుంటూ మరి సాయంకాలం మరలా 5:30 లోపల స్నానం చేసి మన ఆలయంకి వచ్చి అందరూ కూడా అభిషేకంలో పాల్గొని మరి ఇంటికి వెళ్ళి వారి యొక్క సంకల్పాలను నెరవేర్చుకొని రాత్రి చంద్రుడిని చూసి భోంచేస్తారనమాట. అందరూ కూడా ఈ విధంగా ప్రతి నెల చేస్తున్నారు. మన ఆలయం నందు ఎంతో మంది కూడా ఉద్యోగాలు, వివాహాలు, సంతానాలు అందరికీ కూడా నెరవేరాయి. అలా వారి భక్తులు వారి వారి బంధువులను అందరిని కూడా సంకల్పించుకొని ఈరోజు ఆలయం నందు చాలా విశేషమైన భక్తులతోటి ఆలయము కిటకిటలాడుతూ ఉంటుంది. చతుర్థి ఎందుకు స్వామి ఇప్పుడు బుధవారం అలానే చేస్తూ ఉంటారు? సంకటహార చతుర్థి అంటే ఈసారి బుధవారం వచ్చింది. ప్రతి నెల పౌర్ణమి తర్వాత ఉదయం తదియ ఉన్న సాయంకాలము చంద్రోదయంతో కూడుకున్నటువంటిది సంకటహార చతుర్థి. ఈరోజు ఉపవసించి ఆ యొక్క సంకటహార చతుర్థి వ్రతాన్ని ఉదయం నుంచి చేసుకొని మధ్యాహ్నం కొంతమంది హోమం కూడా, లక్ష్మీ మహాగణపతి హోమం, సహస్రమోదక హోమం కూడా చేసుకుంటూ ఉంటారు. మన ఆలయంలో సాయంకాలం 5:30కు అభిషేకము విశేషంగా, 6:40కి గరిక పుష్పార్చన విశేషంగా చేసుకుంటే వారి సంకల్పాలను నెరవేర్చుకోవచ్చు. మన కష్టం తీరాలని, సంకటం పోవడానికి చేసేదే సంకటహార చతుర్థి. ఓకే స్వామి, అదైతే నెల అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ అమావాస్య తర్వాత కూడా కొన్ని వీక్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఇట్లాంటివి వస్తాయా లేదా ఓన్లీ పౌర్ణమినా? ఓన్లీ పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చవితిని సంకటహార చతుర్థి అంటారు. సంకటం అంటే సమస్య ఏదైనా కావచ్చు, ఉద్యోగము, వివాహము, వ్యాపారము, ఆర్థికము, కోర్టు వ్యవహారము, అన్యోన్య దాంపత్యము, ఇన్ని కూడా ఏదైనా ఒకటి అనుకొని చేస్తూ ఉంటారు. చదువు అన్నీ కూడా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంకల్పాలను నెరవేర్చుకొని అందరూ పూజల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందగలరు. ఓకే, మనం విన్నాం కదా సంకటహార చతుర్థి అంటే స్వామి చక్కగా అయితే మనకైతే వివరించారు. సో ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే వారాలు సంకటహార చతుర్థి ప్రతి నెల అయితే వస్తుందన్నమాట. సో మనకి ఎటువంటి కష్టము, బాధలు ఉన్నా కూడా ఈ రోజు అయితే కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వచ్చి ఆ దీక్ష విరమించి వినాయకుడికి దీపాలు అన్ని పెట్టితే మన కోరికలు అయితే కూడా ఖచ్చితంగా తీరుతాయి. ఇక్కడ నుంచే కాకుండా తిరుపతే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ఎక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడైతే వినాయక స్వామిని దర్శించుకొని పూజలు అయితే కూడా చేసి వాళ్ళ కోరికలైన తీరిన భక్తులు కూడా చాలా మంది ఉన్నారంట. ఒక 8 సంవత్సరాలుగా అయితే కూడా ఇక్కడైతే పూజలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటే మీకు కూడా అన్ని తీరుతాయని కోరుకుంటున్నాం. సో ఇది వాటి కార్యక్రమం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై.